ఈనాడు ఒక రకమైనటువంటి అప్రజాస్వామిక అప్రకటిత ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. అలాంటి మిస్సింగ్లు కానీ, ఎన్కౌంటర్లు కానీ, రక్తపాతం కానీ, భయానకమైనటువంటి పరిస్థితి కానీ లేకపోవచ్చు. కానీ అర్బన్ నక్సల్స్ పేరుతో, ఉపా పేరుతో, కదిలినా బెదిలినా, ఏం మాట్లాడినా, దేశద్రోహం పేరుతో, హిందూ వ్యతిరేక పేరుతో, రకరకాల పేర్లతో నిర్బంధాల పాలు చేస్తున్నారు, గురి చేస్తున్నారు. బాలగోపాల్ గారు లేరు, కన్నాభిరామన్ లేడు, శంకరన్ గారు లేరు, మీరున్నారు, అరగోపాల్ ఉన్నారు, కోదండరామ్ ఉన్నారు. మీరందరూ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలకు దగ్గరలో ఉన్నారు. మీ తర్వాత తరం ఎవరు అని చెప్పుకోవటానికి కూడా ఇలా కనపడనటువంటి పరిస్థితి ఉంది. ఈ లోటును పూడ్చడానికి మీరున్నప్పుడే ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా పూడ్చాలి, రాజ్యాంగాన్ని ఎలా కాపాడుకోవాలి, ఈ ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఈ వివక్షతల నుంచి ప్రజలను ఎలా బయటేయాలి. అది మీరు చెప్పినట్టుగా తీవ్ర నిర్బంధం ఉంది. ఇదివరకు మనం ప్రపంచ బ్యాంక్ అనుకున్నాము, ఇప్పుడు కార్పొరేట్ సెక్టరు. మొన్న బాలగోపాల్ మెమోరియల్ లెక్చర్లో మాట్లాడుతూ చెప్పింది, ఇది పూర్తిగా ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం. ఇది ప్రభుత్వం అంటూ లేదు, ఆర్ఎస్ఎస్ ఉంది అంతే. ఆర్ఎస్ఎస్ నడిపిస్తుంది, పూర్తిగా హిందూ భావజాలం. దాంట్లో నిర్బంధం ఉంది. చట్టాలు, అప్రజాస్వామిక చట్టాలు వాడుతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రయత్నం చేస్తున్నాం. అంటే కొంత చిన్న వయసున్నా కూడా అంటే మేమంత బలంగా పనిచేయలేకపోవచ్చు, అయినప్పటికీ మేము నిశ్శబ్దంగా లేము. కొంత యూత్ని తయారు చేస్తున్నాం. మేము మానవకుల తరగతులు తీసుకుంటున్నాం, తిరుగుతున్నాం, ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్స్ ఇస్తున్నాం, పత్రికల్లో వ్యాసాలు రాస్తున్నాం, కృషి చేస్తున్నాం. అంటే అంతా నిస్పృహలో ఏం లేవు, కానీ అంత బలంగా ఉద్యమం నిర్మించలేము అని కొంత ఉంది. ఎందుకంటే యూత్ అంతా కూడా రకరకాల వ్యాయామంలో పడి కొట్టుకోపోతున్నారు. ఉద్యోగాలు లేవు, డిప్రెషన్లో ఉన్నారు వాళ్ళని ఇట్లా ఆగడానికి ఇబ్బంది. అయినప్పటికీ కొంతమంది వస్తున్నారు. మాకు కొంత ఆశ ఉంది. ఫ్యూచర్ అంటే రాబోయే సమాజాన్ని వీళ్ళు కొంత కాపాడగలరేమో ఆశ ఉంది. ఆ ఆశతోటే మేము బతుకుతున్నాం.